యేసుక్రీస్తు శుభనామమున నా ప్రియ సహోదరి సహోదరులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు వాగ్దానము కీర్తనలు 27వ కీర్తన 14వ వాక్యము ధ్యానించుకుందాము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము కలిగి ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుట అంటే దేవుడు నుంచి ఏదో దీవెన నీవు కావాలని కోరుకుంటున్నావు. దేవుని యొక్క సహాయం అందాలని ఎదురు చూస్తున్నావు. అది కానరాక అలసిపోయావు, విసిగిపోయావు, సహనాన్ని కోల్పోయావు. అప్పుడు నీలో దేవుడు నాకు ఉన్నాడా? ఉంటే నాకు ఈ విధంగా ఎందుకు జరుగుతుంది? ఉంటే దేవుని యొక్క దీవెనలు నాకు అందకుండా ఎందుకు పోతున్నాయి? ఉంటే నా బ్రతుకు ఈ విధంగా ఎందుకుంది అని బాధపడుతున్నావు. సహోదరుడా, సహోదరి, అమ్మా, నా లైఫ్ ఇట్లా ఎందుకు అయిపోయింది? నేను ఎందుకు ఇలా ఇరుక్కున్నాను? ఎందుకు ఇట్లా దైవ దీవెనలకు దూరంగా ఉన్నాను అని నిన్ను నీవే ప్రశ్న వేసుకొని నలిగిపోతున్నావు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. దేవుని బిడ్డ, నిజంగా నువ్వు క్రీస్తునందు విశ్వాసమైతే, విశ్వాసురాలవైతే, యేసుక్రీస్తుని యందు నిరీక్షణ కలిగి నీవు ఉన్నట్లయితే నీవు ఓపికతో ఉండాలి సుమా. తొందరపడకూడదు. దేవుడు ఆశీర్వదించుటకు సమయం ఉన్నది. దేవుడు మేలు చేయడానికి కొంత సమయమును తీసుకుంటాడు. ఆయన మనుషుల వలె ఆత్రత పడడు, మనుషుల వలె తొందరపడడు. దేవుడు మనకి ఏదైనా ఈదలిచినప్పుడు ఆచితూచి ఆలోచించి ఇస్తాడు. మనము ఆ దీవెనను నిలుపుకుంటామా లేదా? మన దగ్గర దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం ఉంటుందా, పోగొట్టుకుంటామా? దానికి మనం అర్హులమా కాదా? దేవుడు కాస్త మనల్ని పరీక్షించి చూస్తాడు. అలాంటి సమయంలో నువ్వు దిగులు చెందవద్దు, నిరసించిపోవద్దు, విసుగు చెందవద్దు. ఎందుకంటే నీవు ఆశించింది దేవునికి ఇష్టం లేదేమో, నువ్వు కోరుకున్నది దేవునికి ఇష్టం లేదేమో. ఒకవేళ దానిని నీకు ఇస్తే నీవు దాన్ని నిలుపుకోలేకపోతావేమో, దాని పట్ల నువ్వు మెయింటెనెన్స్ చేసే విషయంలో బాధ్యత కలిగి ఉండవేమో. కాబట్టి నిన్ను దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. నిన్ను ఆచితూచి నీకు సహాయం చేయడానికి ఆలోచన చేస్తాడు. ఉదాహరణకి, ఒక గుడారంలో నివసిస్తున్న నీవు ఒక హెలికాప్టర్ కావాలని ఆశిస్తే ప్రభు నీకు ఇస్తాడా? దేవుడు శక్తిమంతుడండి, ఏదైనా ఇవ్వదగిన వాడే కదా అని అనుకొని నీవు ప్రార్థన చేస్తే అది సాధ్యమవుతుందా? ఒకవేళ ప్రార్థన చేసినా దేవుడు నీకు ఇవ్వడానికి ఇష్టపడ్డా, ఒకవేళ ఇస్తే దాన్ని మెయింటైన్ చేసే శక్తి సామర్థ్యాలు నీకు ఉండాలి కదా. కాబట్టి ప్రభు దీవెనలు ఇచ్చే ముందు కూడా మనల్ని అలా కనిపెడతాడు. మెల్లమెల్లగా మనల్ని దీవించడానికి ప్రభు చూస్తాడు. నా దేవుని బిడ్డ, ఈరోజు నీవు కూడా ప్రభు సన్నిధిలో ఏం కావాలని కోరుకుంటున్నావు, ఏమి పొందుకోవాలని ఆశిస్తూ ఉన్నావు? దేవుడు నమ్మదగిన వాడే, ఇయ్యదగిన వాడే, సామర్థ్యం గలవాడే. కానీ నీవు అడుగుతున్న దీవెనకు నీవు అర్హుడవు కాదో చూసుకోవాలి. కాబట్టి నా దేవుని బిడ్డ, ఒకవేళ అర్హుడవైతే ఓపిక కలిగి ఉండు, సహనం కలిగి ఉండు. తగిన కాలమందు ప్రభు నీకు దానిని దయచేస్తాడు. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరం చేసుకొనుము. ధైర్యం తెచ్చుకోవాలి. నేను ఓడిపోయాను, నా వల్ల కాదు, దేవుడు నాకు సహాయం చేయడు, దేవుడు నాకు లేడు, ఉంటే ఈ విధంగా నేను ఎందుకున్నాను, ఉంటే నాకు ఈ విధంగా ఈ పరిస్థితులు ఎందుకు మారిపోయాయి అని రకరకాలుగా నువ్వు ఏదో ఊహలోకానికి తెలిపోయి మనసులో బాధపడుతూ బ్రతకవద్దు. ప్రభువు ఉన్నాడని ధైర్యం తెచ్చుకొని, యేసయ్య నాకు ఉన్నాడని నిరీక్షణ కలిగి విశ్వాస యాత్రలో ముందుకు సాగు. నీకు ఆదరణ దొరుకుతుంది, సమాధానం దొరుకుతుంది. నువ్వు అనుకున్నట్టుగా ప్రభువు ద్వారా నువ్వు పొందవలసినటువంటి దీవెనలు ఆలస్యమైన నీ దగ్గరికి వస్తాయి. ప్రభు నీకు ఇస్తాడు.
యేసుక్రీస్తునందు నిరీక్షణ కలిగి ఉండు. దేవుడు నిన్ను దీవించుగాక. ఆమెన్. నా ప్రేమ స్వరూపి అయిన దేవా, వందనములు, స్తోత్రములు నాయన. కనికరించండి, కృప చూపండి తండ్రి. ఇన్ని వాక్కులు వింటున్నటువంటి బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. వారి జీవితాలలో సంతోషము, సమాధానం, ఆనందము దయచేయండి. నీ కొరకు కనిపెట్టు వారిని బలపరిచి ఆశీర్వదించి వర్ధిల్లే చేసే దేవుడవు. నీ కరుణ కటాక్షముల చేత నింపి ఆశీర్వదించమని వేడుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.